బాగా అలసిపోయినట్టున్నారు పోరాటాలు చేసి చేసి. అవునండి. పోరాటాలే గాదు. మమ్మీ గూడా ఇదయింది గదా! సారీ. కొంచెం. ముందుగా యాహ్! ఎల్ ఏంటి కానీ అదంతా కొంచెం లోపల పెట్టుకొని మళ్ళీ ఈ పోరాటం మూడ్‌లోకొచ్చేసాం. నిజంగా ఇంటర్వ్యూ చేయాలంటే మదరు ఎక్స్‌పైర్ అయ్యి ఉన్నారు. సో, ఈ టైంలో ఇంటర్వ్యూ అడగొచ్చో లేదో అనుకున్నా. అవును సార్. అంటే ఈ బ్యాడ్ న్యూస్‌తో పాటు గుడ్ న్యూస్ కూడా ఇప్పుడే వచ్చింది గదా సార్. ఇంక ఇది మరి వాళ్ళు మనకి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చారు. అట్‌లీస్ట్ నాకు నేను నిర్దోషినని నేనైనా పబ్లిసిటీ ఇచ్చుకోవాలి గదా సార్. ఇచ్చుకోవాలి కదా. అందుకే ఈ టైంలో కూడా రావడం జరిగింది. మదర్ ఏంటి ఎలా జరిగింది? మదర్‌కి ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగినప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఊర్లో పరువు కోసమే కదా సార్ ఓ మై ఉంటారు. గాడ్! తను డౌన్ అవ్వడానికి కూడా ఇది రీజనా? ఇదే రీజన్ అండి. అప్పుడు కూడా అమ్మ వీడియో అంతా పోస్ట్ చేశానండి. అమ్మని అవును, అర్జెంట్‌గా చెప్పారు. అప్పటికప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్‌కి వెళ్ళి వీడియో కూడా తీసుకొచ్చి పెట్టారు. హాస్పిటల్‌లో పెట్టి అమ్మ అసలు అన్‌కాన్షియస్ అయిపోయారనమాట. తనకు తెలియలేదు అసలు. ఓహో! ఏదేదో మాట్లాడేస్తుందండి అసలు. అర్థం కాని మాటలన్నీ మాట్లాడేస్తున్నారనమాట. హుహు. ఆ సిట్యుయేషన్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అప్పటి నుంచి డౌన్ షుగర్ అయిపోయారు. అండి అమ్మకి. హ్మ్. ఇన్సులిన్ ఇస్తున్నాం. హ్మ్. ఈ ఇన్సులిన్ తీసుకున్న వెంటనే ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. ఈ ఇష్యూ జరిగింది కదండీ! బెంగెట్టేసుకుంది. నన్ను తీసుకెళ్ళిపోయారు, జైల్‌లో పెట్టేశారు. ఇవన్నీ అమ్మకి ఓకే. అంటే నేనెప్పుడు చిన్న మచ్చ కూడా లేదు సార్ నా కెరియర్‌లో అసలు. హుహు. ఇంత బ్యాడ్ మార్క్ లేదు. సారీ. అదన్నీ అమ్మ మనసులో పెట్టేసుకున్నారనమాట. హుహుహు. దాంతో షుగర్ హైకెళ్ళిపోయింది. కంట్రోల్ అవ్వలేదు. కంట్రోల్ అవ్వలా. తర్వాత డయాలిసిస్ చేయమన్నారు. అది నెక్కకు వేసాం. ఓహ్! అది ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ హ్యాండ్‌కి ఆపరేషన్ చేశా. ఈ 16, 18 మంత్స్‌లో జరిగిన స్టోరీ అండి ఇదంతా మదర్ విషయంలో. తర్వాత ఆపరేషన్ చేసి నరం పైకేదో వేశారు. తర్వాత గ్రాఫ్టింగ్ చేశాను. గ్రాఫ్టింగ్ ఏదో అన్నారు అది చేశారు. ఇప్పుడు డయాలిసిస్ చేస్తున్నారు. హుహు. ఇంకా అలాగా చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అది మాకు హార్ట్ స్ట్రోక్ అని అమ్మకి తెలియలేదు, మాకు తెలియలేదు. ఓకే. మైల్డ్‌గా వచ్చింది. మైల్డ్‌గా వచ్చింది. ఇంక 15 మినిట్స్ అండి. మమ్మీ టైం కూడా ఇవ్వలేదు ఎక్కువ. ఓహ్! మేము మదర్‌ని చాలా బాగా చూసుకుంటా అండి. తమ్ముడు, వాళ్ళ వైఫ్ అందరూ కూడా. హ్మ్. మా అమ్మ డాన్ అంతే మాకు. ఓకే. ఆవిడ ధైర్యమే మా అందరికీననమాట. హుహుహుహు. సో, సడెన్‌గా అలా అయిపోయిందండి. ఎంత ఉంటదండి ఏజ్? 73, 74 ఉంటుంది. ఉండేవాళ్ళు ఇంకో 10, 15 ఇయర్స్ లీడ్ చేయగలిగేవాళ్ళు. ఉండేవాళ్ళు. అలా అయిపోయింది మనకి. సో, మీ పైన ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న బెంగ ఆమెను ఇంకా కుంగదీసింది. అంటే ఇప్పుడు మీడియాలో ఎలా వచ్చేసిందంటే అసలు ఆ పార్టీ కండక్ట్ చేసింది నేనే, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, జైల్లో పెట్టేస్తారు. అంటే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయకముందరే మనోళ్ళు న్యూస్ అనమాట అండి. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు కన్ఫర్మ్ కాకముందనే తీసేసుకుంది, పాజిటివ్ వచ్చేసిందని వీళ్ళే కన్ఫర్మ్ మీడియా చేశారు. ట్రయల్స్ అయిపోయాయి కదా. అయిపోయినాయండి ఇవన్నీ. నా బిడ్డ మీద మా మదర్కి, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఏంటో కదా. నా బిడ్డ మీద వీళ్ళు ఇలా చేస్తున్నారు, అమ్మో నా బిడ్డను ఏదో చేసేస్తున్నారని ఆవిడ కంగారు పడిపోయారండి. కంగారు పడిపోయింది ఆవిడ. అక్కడ పడిందండి దెబ్బ. ఇంకా కోలుకోలేదు. ఆవిడ చనిపోయే టైంకి, చనిపోవడానికి 24 గంటల ముందా మీ పైన ఉన్న కేసుని కోర్టు కొట్టేసింది? లేదు సార్, November 3కే చేశారు. 3కి మదర్తో చెప్పాను. ఓకే, తనకు తెలుసు. సూపర్. ఓకే. తను వినింది, సంతోషించింది. కాకపోతే కోర్టులో మా లాయర్ ఏమన్నారంటే, మేడం మీ చేతికి జడ్జిమెంట్ పేపర్స్ వచ్చే వరకు మీరు అసలు బయట చెప్పొద్దు, అనౌన్స్ చేయకండి అని అన్నారు. ఆ అనౌన్స్మెంట్ చేద్దాము, కోర్ట్ పేపర్స్ అందిని అనుకునే లోపల మదర్కి హార్ట్ అటాక్, హార్ట్ స్టోన్ వచ్చేసింది. ఓకే, నా కూతురు క్లీన్ గా బయటకు వచ్చేసింది అని తనకు అది తెలుసు. అంటే మా మదర్కి నేను ఏంటో తెలుసు, నేను తప్పు చేయలేదని తెలుసు. కానీ వీళ్ళందరూ నా కూతుర్ని బ్యాడ్ చేసేసరే, నా కూతురు ఇది కాదు, నా కూతురు ఇది కదా అని అట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల కూడా అడుగుతారు కదండి, ఏంటమ్మా అక్క గురించి ఇలా వస్తుంది, ఏంటి ఇలా వేస్తున్నారు అడుగుతారు కదా. ఎంతమందికైనా చెప్తాము కదా. అక్కడ డిప్రెషన్కి వెళ్ళిపోయింది మదర్. బాగా కొంచెం ముందు తెలుసుంటే రివైవ్ అయ్యారేమో. ఈ వార్త పబ్లిసిటీ అయ్యి బయటకు వచ్చి ఉంటే రికవరీ ఛాన్సెస్ ఉండేవేమో. మన అదృష్టం దురదృష్టం అంటే కుటుంబాల్లో ఒకరి గురించి మనం వేసే వార్త కుటుంబాలను ఎలా కృంగదీస్తుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ కదా. 100% బాధపడతారు కుటుంబాలు. చాలా అండి. మొన్న కూడా సింగరు ఆవిడ ఏదో టాబ్లెట్స్, చిన్మయి కాదండి, చిన్మయి కంటే ముందు మన తెలుగు సింగర్ని వాళ్ళ హస్బెండే చంపేశాడు, టాబ్లెట్స్ వేసేసారు. ఆవిడ అంటే పేరు తీయడం ఎందుకు అని నేను తీయట్లేదు. మొన్న ఈ మధ్యన పాపం ఆవిడ బతికి బయటకు వచ్చి, మా హస్బెండ్ చాలా మంచోడు, మా హస్బెండే చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు, మీరు నా హస్బెండ్ అంటే ఆ హస్బెండ్ మీద ట్రోల్ చేస్తారు. హస్బెండే చంపేశాడంట, హస్బెండ్ మందు ఇచ్చాడు, నా అమ్మాయికి స్లీపింగ్ పిల్స్ వేసి చంపడానికి ప్రయత్నించాడు, అన్నీ వేస్తారండి.
క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుంది. హస్బెండ్ది జరిగిపోయింది. ఒక్కవేళ ఆవిడ చనిపోయి ఉండుంటే అంతే కదా. వాళ్ళ ఆయన తీసుకెళ్ళిపోయి నాలానే వేసేసేవాళ్ళే కదా. ఎంతమంది నిజ నిజాలు తర్వాత కదండి బయటకు వచ్చేవి. ఇప్పుడు ఎంతమంది నాకు కూడా సమాధానం అదే చెప్తున్నారు. కదా. అంతే కదా. మీరు ఫైట్ చేశారు, విల్ పవర్ తో ఉన్నారు, ఉన్నాను. కొట్లాడారు, కేసులు పెట్టారు. లేదు సార్, మదర్ వల్లే ఉన్నాను సార్. మదర్ నువ్వేమన్నా చేసుకున్నావో నేనేమైపోతానో ఆలోచించు, నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకో, పిల్లల్ని దృష్టిలో పెట్టుకో, వీళ్ళందరూ ఇవాళ ఉంటారు రేపు పోతారు, నీ లైఫ్ ఇంపార్టెంట్, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని. డిప్రెస్ అయ్యారు. అమ్మ నేను చాలా డిప్రెస్ అయిపోయాను సార్. ఓ, ఓకే. నేను చెప్తున్నా ఒక పక్కన నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను డ్రగ్స్ తీసుకోలేదురా బాబు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, వచ్చిన మాట కూడా వాస్తవమే కదా. నేను ఇప్పుడు పార్టీకి వెళ్ళాను సార్, నేను వచ్చేసాను హైదరాబాద్కి, ఓకేనా. నేను వాళ్ళు పిలుస్తారు ఎలాగైనా పోలీసులు, మనం పార్టీ నుంచి Attend బయటకు అయ్యారు వచ్చిన తర్వాత అటెండ్ అయిన కానీ పిలుస్తారు. అది ఒక ప్రాసెస్ ఉంటుంది పోలీసులకి, వాళ్ళకి, మాకు ఉంటుంది. నువ్వెవడోరా మధ్యలో పాజిటివ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, ఏమే పార్టీ కండక్ట్ చేసేసింది, అటు పోలీసులు ఎవరు ఏమీ అనౌన్స్ చేయలేదు, కనీసం నా పేరు కూడా చెప్పలేదండి పోలీసులు. ప్రెస్ మీట్లో కూడా అడిగారు వాళ్ళు, నేను జాఫర్ దాంట్లో స్క్రీన్ మీద వేసి చూపించాను నేను. వాళ్ళని వీళ్ళు అడిగారు ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారా అంటే ఆయన ఇలా పక్కకు చూసి ఎవరో ఒక సెలబ్రిటీ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఆ సెలబ్రిటీ నేనే ఎందుకు ఉండాలి అక్కడ, అసలు మామూలుగా చెప్తున్నా. అయితే నేను వెళ్ళాను, వచ్చేసాను. 18th నా టికెట్ పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ అని అరుస్తున్నారు టీవీలో యాంకర్స్ వాళ్ళు. పేరు మార్చుకుని వెళ్ళిన హేమ. ఇంకా అసలు మామూలుగా కాదు, అసలు వాళ్ళ ఇష్టం. కాదు, మీరు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను నేను వెళ్ళలేదు అని చెప్పారు కదా వీడియో. యాక్చువల్గా నేను చెప్పాల్సింది నేను వెళ్ళాను వచ్చేసానని చెప్పి ఉండాల్సింది. నేనేమో ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఇక్కడ చిల్ అవుతున్నాను ఈ ఫామ్ హౌస్లో అని చెప్పి నేను వీడియో పెట్టాను. మీరు అక్కడ అరెస్ట్ అయ్యారని వస్తున్న వార్తలకి మీరు అది కౌంటర్ ఇచ్చాను నేను. నేను వెళ్ళలేదు అనేది కాదు మీరు చెప్పింది. నేను అది కౌంటర్ ఆల్రెడీ వేసేస్తున్నారు మీడియాలో, హేమ అక్కడ ఉంది, కేసులో ఉంది, డ్రగ్స్ తీసుకుంది, అది ఇదని వేసేస్తున్నారు. ఒరే నాయనా లేదురా బాబు నేను ఇక్కడే ఉన్నాను రా అంటే, మీరు ఎక్కడున్నారు లొకేషన్ పంపించండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నేను లొకేషన్ పంపిస్తాను. ఆ ఫామ్ హౌస్లో లాగుతారా, పలానా ఫామ్ హౌస్లో ఉంది, ఆ ఫామ్ హౌస్ వాడికి దీనికి సంబంధం ఏంటని లాగుతారా, లేదు ఇంకోటి లాగుతాడా. ఇంకా అసలు కాదండి, వీళ్ళు ఇష్టం. ఇంకా ఆ రోజు వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఒక ఫేక్ న్యూస్ వేసేసారు, నేను డ్రగ్స్ తీసేసుకున్నాను, పార్టీ అటెండ్ చేశాను, పార్టీ నేనే కండక్ట్ చేస్తానని వేసేసారు. ఇప్పుడు నేను కాదని వాదిస్తున్నాను, మరి వాళ్ళు తప్పు అవుతుంది కదా, వాళ్ళు వేసిన న్యూస్ తప్పు అవుతుంది కదా. వాళ్ళ న్యూస్ని కవర్ చేసుకోవడానికి 100 రకాలుగా వేసేసారు, దాచేశారు. ఇంకా తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను టెస్టులు ముందే చేసుకున్నానండి. నేను రాగానే హైదరాబాద్ ఇక్కడికి నెక్స్ట్ డే బిర్యానీ వీడియో పెట్టేసి ఇమ్మీడియట్గా నేను చాలా పెద్దవాళ్ళకి ఫోన్లు చేస్తే ఎవరు చేస్తారు అంటే డాక్టర్స్కి పెద్దవాళ్ళంటే, సార్ ఇలాగ నేను చేయించుకోవాలి, నేను ఏ తప్పు చేయలేదు సార్, నా దగ్గర ఒక ఎవిడెన్స్ లేకుండా నేను మీడియా ముందుకు వెళ్ళలేను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఎవిడెన్స్ కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఎవరినో మనుషులు పంపించి ఇక్కడ నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్నీ తీసి అక్కడికి పంపించారు సార్. ఢిల్లీ నేనే చేయించుకున్నాను సార్. ముందు నేను రాగానే నేనే చేయించుకున్నాను. నేను చేయించుకుని సర్టిఫికేట్ రావడానికి 15 days పట్టింది. అది ఢిల్లీలో చేశారు టెస్ట్, ఇక్కడ ఎవరు చేయరంటే ఢిల్లీలో చేశారు. ఢిల్లీలో చేసిన టెస్ట్ అయ్యి ఇక్కడి నుంచి నా శాంపిల్స్ వెళ్ళి అక్కడ టెస్ట్ అయ్యి నాకు వచ్చేటప్పటికి ఒక 10-15 days పట్టిందండి. ఆ 15 days తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇదిగో నేను చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది అని చెప్తే ఇంకొక 1 week తర్వాత ఇమ్మీడియట్గా లేదు బుకాయిస్తున్న హేమ పాజిటివ్ వచ్చేసింది, కేసులోంచి పాజిటివ్ వచ్చిన హేమ డ్రగ్స్ అని సెకండ్ టైం న్యూస్ మళ్ళీ వేశారు. 2 ఛానల్సే, 2 పెద్ద ఛానల్స్. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక వీడియో పెట్టేశాను అనమాట. పలానా ఛానల్ నాయుడు గారు, చౌదరి గారు, వీళ్ళందరి పేర్లు చెప్పేసి పలానా ఛానల్ పేర్లు కూడా చెప్పి ఓపెన్గా ఆ ఛానల్లో ఉన్న క్రైమ్ రిపోర్టర్లు వాళ్ళ పేర్లు కూడా చెప్పి నేను రెడీగా ఉన్నాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటాయి. 1 year హెయిర్లోని, నైల్స్లోని తీలేమంటండి, అది 1 year ఉంటుందంట. నైల్స్లో ఉంటుంది 1 year, హెయిర్లో ఉంటుంది, కిడ్నీలో ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అంటండి. అంటే 1 year అబో కిడ్నీలో ఉంటుంది. నేను ఈ 3 టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నాను, మీరే చేయించండి. నా టెస్ట్ కూడా నమ్మొద్దు, రేపు కోర్టులో వచ్చిన టెస్ట్ కూడా నమ్మకండి, మీరు నాకు టెస్టులు చేయండి. మీరు నాకు టెస్టులు చేసి ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారో చెప్పండి. పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ అందరి కాళ్ళు పట్టుకుంటా నేను అన్న. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఎందుకు ఇలా నన్ను బద్నాం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ఛానల్లో న్యూస్ వేసి మళ్ళీ డిలీట్ చేశారండి.
సెకండ్ టైం తీసేశారు ఇంకా. తీసేశారు. మ్మ్. ఇప్పుడు నిన్నటి నుంచి నేను మొత్తుకుంటున్నాను కదా అదే కదా. అండి, నిన్నటి నుంచి నేను క్వాష్ చేసింది కోర్టు. క్వాష్ వేసింది కదా, నేను అందరికీ పంపించాను, మీడియా వాళ్ళకి పంపించాను, గ్రూపుల్లో షేర్ చేపించాను. నాకు మీలాగా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా మీడియా వాళ్ళు, వాళ్ళకి చెప్తే వాళ్ళు గ్రూపుల్లో పెట్టారు. అందరికీ తెలుసు ఇప్పుడు క్వాష్ అయ్యింది అని చెప్పి. బట్ మీడియాలో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు, చిన్న స్క్రోలింగ్ కూడా లేదు. లేదు. ఆ రోజు అంత న్యూస్ వేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ తప్పనేగా న్యూస్ వేయట్లేదు, లేకపోతే నన్ను ఇంకే విధంగా ఇరికిద్దామని ప్లాన్లు చేస్తున్నారు. క్వాష్ ఎలా చేస్తుంది కోర్టు అని కేసేస్తారేమో. ఏమో మరి ఇంకా దీన్ని అసలు ఇంకెలా ఇరికిద్దాము, ఇది మన పరువు పోతుంది ఇప్పుడు, దీన్ని ఎలా ఇరికిద్దాము, అసలు ఏం జరిగిందని ఏమన్నా లోపల ఏమన్నా చేస్తున్నారేమో, కుట్ర పన్నుతున్నారేమో లోపల. తెలియదు సార్, సెలబ్రిటీ సార్, న్యూస్లు చూస్తారు, వాళ్ళకి టీఆర్పీ రావాలి, డబ్బు రావాలి, వాళ్ళ పెళ్ళం బిడ్డలు పెంచుకోవడానికి. అవసరం లేదు సార్, అవసరమే లేదు. మొన్న ఆ సింగర్ది ఏం అవసరం సార్ వాళ్ళకి? ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టుకుని ఏడ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటే అంతే కదా. అంతకుముందు ఇలాగే ట్రోల్స్ చేస్తుంటే ఒక చంటి బిడ్డ తల్లి బిడ్డను వదిలేస్తే వాడు షెడ్ మీద పడ్డారు, తర్వాత కాపాడారు. అందరూ ట్రోల్స్ చేస్తే ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయిందండి ఆ చంటి పిల్ల తల్లి, ట్రోల్స్ వల్ల. అంటే మీరు క్రిమినల్స్ అవుతున్నారు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న వాటి వల్ల ఎక్కువ ట్రోల్స్ అవుతున్నారు. బట్ మేజర్ మీడియా, శాటిలైట్ మీడియా, అది నా మీద, అది కదా, అది నా మీద. ఎంత పెద్ద సంస్థలు సార్ వాళ్ళు. సోషల్ మీడియాలో ముసుగేసుకుని ఎవడో ఏదో రాస్తా ఉంటాడు సార్, అది వేరే. నోన్ ఆర్గనైజేషన్స్, నోన్ పర్సనాలిటీస్. నేను అక్కడికి చెప్తున్నాను, నేను బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నాను, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఫ్లవర్ డ్రెస్ వేసుకున్నాను, వైట్ షర్ట్ ఊరికే పైన వేసుకున్నాను నేను పెట్టిన వీడియోలో. అవును, ఫామ్ హౌస్లో వీడియో, ఫామ్ హౌస్లో అది బూత్ చేసేసారు. సరే పోతే పోనీలే అని చెప్పి మళ్ళీ వెంటనే నా ఇంట్లోంచి ఇన్స్టాగ్రామ్ లైవ్లో బిర్యానీ చేసి ఇదే నైల్ పాలిష్, మళ్ళీ బ్లాక్ నైల్ పాలిష్, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ నైల్ పాలిషే ఉందండి. ఎందుకంటే మొన్న నా బర్త్డే November 12th నా బర్త్డేకి నేను ఈ నైల్ పాలిష్ వేసుకున్నాను. ఇది మనం తీలేం సార్, ఇది మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూర్చుని ఒక 1/2 hour కూర్చుంటే వాడు మిషన్తో అది తీసి చెయ్యాలి. ఇది రాత్రికి రాత్రి పోయే నైల్ పాలిష్ కాదు. నేను మళ్ళీ స్క్రీన్ మీద నా నైల్ పాలిష్ క్లోజ్ వేసి, నా ఫ్రెండ్స్ చెప్పారు, వస్తే పిచ్చిముండ వాళ్ళకి అది కూడా తెలియట్లేదే, వాళ్ళకి నువ్వు వేసుకున్న నైల్ పాలిష్ బ్లాక్, వాళ్ళు ఆ అమ్మాయి వేసుకునేది వైట్ నైల్ పాలిష్, అది కూడా తెలియట్లేదా వీళ్ళకి అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారు. అప్పుడు మళ్ళీ నేను ఆ క్లిప్పింగ్ తీసుకుని మళ్ళీ జూమ్ చేసుకుని చూసుకుని మళ్ళీ సుమన్ టీవీ ఏదో వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ టీవీలో మళ్ళీ అది చూపించాం స్క్రీన్ పైన. నేను నిర్దోషిని ఇంత చేయాలా అండి? కాదు, మీరు చేసిన క్రైమ్ ఏంటి? డ్రగ్స్ తీసుకోవడం. వాళ్ళ ప్రకారం నేను డ్రగ్స్ తీసుకోవడం. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ విక్టిమ్ కదా, విక్టిమే అండి. వాళ్ళ ఫేస్ కూడా ఐడెంటిటీ బయట చూపించకూడదు. ఎందుకు మరి మీరు దాని మీద ఎందుకు ఫైట్ చేయలేదు? నేను చేస్తున్నా అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఉంది సార్, ఓకేనా, ఆల్రెడీ అరెస్ట్ చేశారు నన్ను. నేను బయటకు వచ్చి నేను ఏది మాట్లాడినా వీళ్ళు బూత్ చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉన్నానని బిర్యానీ పెడితే ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిందని పెట్టారు. పోలీసులతో పాటు నేను టెస్ట్లు ఇచ్చాను, నా హెయిర్ నైల్స్ ఇచ్చా అఫీషియల్గా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను సార్ బెంగళూరు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు నోటీసులు ఇస్తే 2 రోజులు నాకు ఫీవర్ అనమాట, వైరల్ ఫీవర్. వాళ్ళ మందులు కూడా కొనిచ్చారు, నన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు పోలీసులే మందులు కొనిచ్చారు నాకు. ఓకే, సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నన్ను అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటాను సార్, నేను తప్పు చేయనప్పుడు అనుకు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. టెస్టులు తీస్తామండి మేడం, టెస్టులకు తీసుకెళ్తాము అని అన్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఏంటి అది ఇదని అడిగారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోకపోవచ్చు, కానీ ఎవరైనా కలిపేసి ఉండొచ్చు కదా, తెలియకుండా చేసి ఉండొచ్చు కదా, ఇంత పెద్ద పార్టీలు ఇంత దొరికిందంటే ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అన్నారు. నేను ఒక్కసారి ఇట్లా ఆలోచించి, లేదు సార్, వాళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళలాగా నన్ను చాలా బాగా చూసుకుంటారు, కేర్గా చూసుకుంటారు, వాళ్ళు ఎవ్వరు కలిపి ఉండరు, నేను తీసుకోలేదు. సరే మేడం, మేము టెస్టులు చేపిస్తాం. ఓకే రండి. వెళ్ళాను నేను టెస్ట్లకి వాళ్ళతో పాటు. వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు మీడియా వాళ్ళు ముందే చెప్పాను, అంటే నాకు కడుపు మండిపోతుంది సార్ ఆ కోపంలో, నా బాధ నా ఆవేదనతో నేను చెప్పాను, ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నా టెస్ట్లే లేవు, మీరు ఎలా అప్పుడే పాజిటివ్ వచ్చిందని వేసేస్తున్నారు, ఇదిగో ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో హాస్పిటల్, ఇదిగో పోలీసులు ఇప్పుడే టెస్టులు తీస్తున్నారు, ఈ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, మీరెందుకు నా మీద ఇలా చేస్తున్నారు అని అరిస్తే, ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, అరుస్తున్న హేమ అని వేశారు సార్. అంటే జనాల్ని, అరే హేమ చెప్తుంది కదా ఇప్పుడే టెస్టులు తీస్తున్నారని, అప్పుడు తీసుండుంటే గనక ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, అప్పుడు టెస్టులు ఉంటే ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అని ఒక్కడికి కూడా అనిపించలేదు సార్. మేము న్యూస్ వేసేసాం, ఇది డ్రగ్స్ తీసుకుంది పార్టీలో ఉందని, అది కన్ఫర్మ్ చేసేయాలి, అది నిజం చేయాలి, అది ఒక్కటే కనిపించింది సార్ నాకు.
నేను చెప్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా, హేమ ముందు వెళ్ళలేదంది, తర్వాత వెళ్ళాననింది. ఇప్పుడు నేను వెళ్ళాను, వచ్చేసాను. వచ్చిన విషయమే కదా నేను చెప్తాను. నేను చేసిన తప్ప అదే సార్. నేను వెళ్ళాను కానీ నేను వచ్చేసాను అక్కడి నుంచి. అక్కడ నేను arrest అయ్యారు లేను అంటే అని చెప్పాల్సింది. అక్కడ అరెస్ట్ అయ్యారని వార్తలు వస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడ ఇక్కడ arrest ఉన్న అయ్యారని చెప్పడం మీ ఉద్దేశం. మీరు వేయకండి, ఫేక్ న్యూస్లు వేయకండి అని చెప్తున్నానండి. అప్పుడు కూడా ఫేక్ న్యూస్లు వేయకండి అని హాస్పిటల్లో చెప్పాను. ఫేక్ న్యూస్లు వేయకండి అంటే నేను మాట్లాడింది తీసేసి సార్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొక్కాయిస్తున్న హేమ అంటే జనాలు చూసింది అదిగో పులి, అదిగో పులి, అదిగో పులి అంటే మనకి చీకట్లో కూడా అక్కడెక్కడ దెయ్యంలా కనపడుతుంది, మనకి ఆ చెట్టు కూడా దెయ్యంలానే కనపడుతుంది కదా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది. తప్పు చేయనప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తుంది కదా. ఆ ఉక్రుసంది అంటే దాన్ని కూడా బూతు చేశారు సార్. ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే, ఆన్లైన్ లైవ్లో పోస్ట్ చేస్తే, ఇది ఎప్పుడుదో వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిందని మాట్లాడారు సార్. ఎప్పుడుదో పోస్ట్ చేసిందని విన్నారు. నేను అంటే హేమ ఏం చెప్పినా మేము నమ్మకండి, మీరు నమ్మకండి, మేము నమ్మం, మీరు నమ్మకూడదు, మేము ఏదేస్తే అదే మీరు నమ్మండి అనేది చూపించారు సార్. తర్వాత నేను 350 370 కాల్స్ సార్ లిఫ్ట్ చేశాను ఆ కేసులో ఉన్నప్పుడు. నేను ఎలా లిఫ్ట్ చేస్తాను కదా, అది కూడా లేదు. అరే ఇన్ని ఫోన్లు మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ప్రతి ఒక్కడు ఫోన్ ఎత్తుతుంది, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది అని కూడా లేదు. నేను ఏం మాట్లాడినా రికార్డ్ చేసేవాళ్ళు సార్. ఆ పెద్ద టీవీ అంటే బిగ్ టీవీ అని చెప్పకూడదంట కదా, అందుకని ఆ పెద్ద టీవీ వాడైతే మరీ ఎన్ని ఫోన్లో రికార్డ్ చేసేసి నా వాయిస్లు, నేను పులి 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, మళ్ళీ వస్తాను, మీ అందరి పని చెప్తా. నేను అసలు ఎక్కడా భయపడలేదు సార్. ఎందుకు భయపడాలి? నేను అసలు భయపడలేదు. నేను తీసుకుంటే కదా, నేను కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఇంత అర్జెంటుగా ఇంత అర్ధరాత్రి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేను టెర్రరిస్ట్ని కాదు, ఓకే, దేశద్రోహిని కాదు. సో నన్ను ఇంత అర్ధరాత్రి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నన్ను జడ్జి ముందు ఎందుకు నిలబెడుతున్నారు, నాకు చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు నన్ను, నాకు లాయర్ని కూడా మాట్లాడుకునే టైం ఇవ్వలేదు వీళ్ళు అని నేను అడిగితే, కనీసం అవును కదా పోలీసులు ఎందుకు హేమని అరెస్ట్ చేస్తున్నారు, ఆ అమ్మాయి విక్టిమ్ కదా, డ్రగ్స్ తీసుకుంటుంటే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఒక్కడు న్యూస్ వేయలేదు సార్. పక్క రాష్ట్రంలో మన తెలుగు యాక్టర్స్ని ఒక ఆవిడని తీసుకెళ్ళి అర్ధరాత్రి జడ్జి ముందు నిలబెడుతున్నారు అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మీడియా అంతా ఓన్ చేసుకున్నారే, ఎందుకు అట్లా చేస్తున్నారు, ఆ కన్సర్న్ ఉండాలి కదా. అప్పటికే వేస్తారు కదా సార్, ఈవిడే పార్టీ కండక్ట్ చేసిందేమో, ఈవిడ ఇలా చేసేస్తుంది, అలా చేసేస్తుంది, అది ఇది అని చెప్పి ఈ అడుక్కునే వాళ్ళని వీళ్ళని డబ్బులు ఇచ్చి ఒక స్టేచర్ ఉంటుంది సార్ ఒక ఛానల్కి, ఎవరిని మీ ఛానల్లో కూర్చోపెట్టాలి, ఎవరి అంటే మీ వాల్యూ అక్కడ తెలుస్తుంది, స్టాండర్డ్ ఉండాలి కదా. ఎవరెవరినో తీసుకుని వచ్చి వాళ్ళకి 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి హేమక్కని తిట్టండి, హేమక్క గురించి మాట్లాడండి. వాళ్ళు ఎవరు సార్, వాళ్ళకి ఏం తెలుసు సార్ నా గురించి? 36 ఏళ్ల నా కెరియర్ సార్ ఇది. ఒక్క రిమార్క్ లేదు సార్ నాకు. నీ ఇష్టమా,